వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అన్ని సంవత్సరాలు అనుభవగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేయడానికి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే సినిమాకు సంబంధించిన సినిమా డైరెక్టర్లు డైరెక్షన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాము. ప్రజల్లో ఏ విధంగా కలవాలి, ప్రజల భుజాల మీద ఏ విధంగా చేతులు వేయాలి, ప్రజలను దగ్గరికి ఏ విధంగా తీసుకోవాలి. ఒక డైరెక్టర్ ఏమో 2 ఏళ్లు పైకెత్తి చూపొద్దని ఒక డైరెక్టర్ చెప్తే, ఇంకో డైరెక్టర్ ఏమో చాలా సింపుల్ గా వెళ్ళండి, ఆర్భాటం చేయొద్దని ఇంకో డైరెక్టర్ చెప్తే, అంటే మీరు ఒక సినిమా చూడడానికి వెళ్తా ఉన్నారా ప్రజల్లోకి, లేకపోతే నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తా ఉన్నారా? మనసున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి ఇంకెవరో డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా వచ్చేస్తుంది ప్రజల దగ్గరికి తీసుకోవడం కానీ, ప్రజల కష్టాలు చూసి స్పందించేటువంటి లక్షణాలు సహజంగా వస్తాయి. మరి ఈరోజు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ఒక సినిమా డైరెక్షన్ లో నడుస్తా ఉందంటే ఇది సినిమా తీస్తా ఉన్నారా, లేకుంటే ప్రజల కష్టాల కోసం వస్తున్నటువంటి పాదయాత్రనా అని చెప్పి ప్రజల్లో అనుమానాలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం అంటే అదేదో ప్రేమగా చెప్పినట్లు లేదు, ప్రజలను ఏదో బెదిరించినట్లుగా ఉంది. ఆనండి వస్తున్నా మీకోసం అని చెప్పి ఏదో ప్రజలను బెదిరించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకంటే భయపడే విషయం ఏంటంటే ప్రజలు నేను చేసిన 9 సంవత్సరాల పరిపాలన మళ్లీ ప్రజలకు గుర్తు చేయడానికి వస్తున్నానని చెప్తున్నటువంటి విషయం మరింత భయానికి గురి చేస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా. ఏ పరిపాలన గుర్తు చేయడానికి వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు అడగాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు, కరువులో ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదు, ఉచిత కరెంట్ ఇస్తే వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పినటువంటి విషయాన్ని మళ్లీ గుర్తు చేయడానికి వస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాము. దాంతోపాటు ఆ రోజు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వస్తూనే హార్స్ పవర్ను 50 రూపాయలకు పెట్టి రైతులను ఆదుకోవడానికి ఆయన గొప్ప సహకారాన్ని అందిస్తే మీరు అధికారంలోకి వస్తూనే అది తీసేసి రైతులను ఎన్ని కష్టాలు పెట్టారు, కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు ఎత్తుకొని పోయి రైతుల చేతులకు బేడీలేసి రైతులను జైల్లో పెట్టినటువంటి విషయాన్ని మళ్లీ గుర్తు చేయడానికి వస్తా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాము. అదేవిధంగా కరెంటు ఛార్జీలు ప్రతి సంవత్సరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క సంవత్సరం కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా రైతాంగానికి 7 గంటలు ఉచిత కరెంట్ అందిస్తే ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా కరెంటు ఛార్జీలు